నగరం హడావిడి మధ్యలో ఒక చిన్న గదిలో ఉన్నాడు రోహిత్. తను ఈ మధ్యనే తన చదువుని పూర్తి చేశాడు. ఇప్పుడు తను తన కలలకు రెక్కలివ్వడానికి పట్నానికి వచ్చాడు. హలో హలో నాన్నా, మీ గొంతు సరిగ్గా వినిపించటం లేదు. నానా, ఇప్పుడు వినిపిస్తోంది. మీరు కంగారు పడకండి, నేనిక్కడ పూర్తిగా బావున్నాను. నా పని కూడా బాగానే జరుగుతోంది, చాలా బాగా జరుగుతోంది. మీకు తెలుసా, నాకు ముంబైలో పెద్ద ఫ్యాషన్ డిజైనర్ మ్యాడీరాయ్ ఆఫీస్లో ఇంటర్న్షిప్ వచ్చింది. జీతం కొంచెం తక్కువే, కానీ స్టార్టప్కి బాగానే ఉంటుంది. మీరు నన్ను ఆశీర్వదించండి చాలు, నాకింకేమీ అక్కర్లేదు. భలే. రోహిత్ ముంబై యాత్ర ప్రారంభం సరిగ్గా ఎలా ఉందంటే తను కోరుకున్నట్టే, ఆత్మవిశ్వాసంతో నిండి నమ్మకంతో ముందుకు సాగుతోంది. హలో, హాయ్, నా పేరు రోహిత్. నేనిక్కడికి ఇంటర్న్షిప్ కోసం వచ్చాను. ఇవాళ నా మొదటి రోజు. హాయ్ రోహిత్, వెల్కమ్ టు అవర్ కంపెనీ. థ్యాంక్ యూ. పదండి, మీటింగ్ రూమ్కి వెళ్దాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీకందరికీ తెలుసు కదా, మనం ఈ సంవత్సరం న్యూ కలెక్షన్ని లాంచ్ చేయబోతున్నాం. నాకు ఈసారి ఏదైనా కొత్తగా కావాలి. ఎలాగంటే ఇంతవరకు ఎవరూ చేయింది, అలాగే ఆలోచించండి. రోహిత్ మ్యాడీ ప్రతి మాట శ్రద్ధగా వింటాడు. అప్పుడే అయితే నువ్వేనన్నమాట కొత్త ఇంటర్న్. ఎస్ సార్. రేపు ఉదయం 11 గంటలకల్లా నాకు 5 బెస్ట్ ఐడియాస్ ఇవ్వాలి. వాటి మీద మనం పనిచేయాల్సి ఉంటుంది. ఎస్ సార్. సరే. హే రోహిత్, పద భోజనానికి వెళ్దాము. లేదు, నాకింకా కొంచెం పనుంది, అది చేశాక తింటాను. అరే, ఏమంటున్నావు నువ్వు? నేను చెప్తున్నాను కదా, పద. కానీ అది ఏమైంది? ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఏం లేదు, రేపటి ప్రెజెంటేషన్ కోసం ఏం అర్థం కావడం లేదు, ఏం చెయ్యాలో. అరే, ఇంత చిన్న విషయానికేనా? పని ముఖ్యమే, కానీ భోజనం కూడా అంతే ముఖ్యం. పద, అందరితో కలిసి తిను, మిగతా పని తర్వాత చేసుకోవచ్చు. రియా రోహిత్కి నచ్చ చెప్తుంది. తను భయాన్ని వదిలిపెట్టి ఆత్మవిశ్వాసంతో పని మొదలు పెడతాడు. పని పూర్తయింది, ఇక పడుకుంటాను. రేపటి ప్రెజెంటేషన్ బాగా జరగాలి. తన పనిని పూర్తి చేసిన తర్వాత రోహిత్ ప్రశాంతంగా నిద్రపోతాడు. మరుసటి రోజు తను సంతోషంగా ఆఫీస్కి చేరుకుంటాడు. మీటింగ్ మొదలవుతుంది. అందరూ తమ తమ ఐడియాలను ప్రెజెంట్ చేస్తారు. రోహిత్ వంతు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే దాని గురించి తను ఎప్పుడూ ఊహించలేదు. అసలు ఏంటి ఇదంతా చెత్తంతా? ఇదేనా నీ ఐడియా? అవును సార్. ఇది తప్పంటారా? తప్ప? ఇందులో యూనిక్నెస్ ఏముంది? మొత్తం డిజైన్స్, కాన్సెప్ట్స్ అన్నీ కూడా పాతవే. నేను చెప్పాను కదా, నాకు ఎలా కావాలంటే ఇంతకు ముందు ఎవరూ కూడా చెయ్యింది. నువ్వు నాకు ఇది చూపిస్తున్నావా? సారీ సార్. నాకు నీ సారీ అవసరం లేదు. సారీతో నా కంపెనీ ముందుకు వెళ్ళదు. ఈసారి పని చేయటానికి ముందు నీ మెదడు ఇంకా దృష్టిని మార్చుకో, లేకపోతే జీవితంలో ఎప్పటికి కూడా ముందుకు సాగలేవు. అలాగే సార్. ఆ రోజు రోహిత్కి కఠినమైనది. తను అక్కడికి ఆత్మవిశ్వాసంతో వచ్చాడు, కాని అదిప్పుడు ముక్కలైపోయింది. కాని తను ఓటమిని అంగీకరించలేదు. ఇవాళేదైతే జరిగిందో అలా జరుగుండాల్సింది కాదు, కాని పర్వాలేదు, ఏం జరిగినా మన మంచికే. ఇప్పుడు నేను మరింత కష్టపడాలి. రోహిత్ నచ్చజెప్పుకుని మళ్లీ కొత్త హుషారుతో పనిని మొదలు పెడతాడు. ఈ సంవత్సరం షోకి ఏర్పాట్లు జోరుగా జరుగుతాయి. థీమ్ ఏంటంటే ఇండో వెస్టర్న్ న్యూ ఇయర్ కలెక్షన్. భలే, ఇండో వెస్టర్న్ న్యూ ఇయర్ కలెక్షన్. ఇది నిజంగానే చాలా యూనిక్గా ఉంది. ఇప్పుడు పనిచేయడం మజాగా ఉంటుంది. అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు. రోహిత్ రాత్రి పగలు ఇండియన్ ఇంకా వెస్టర్న్ కల్చర్ మీద రీసెర్చ్ చేస్తాడు. వేరువేరు డిజైనర్స్ ఇంటర్వ్యూస్ వింటాడు. కొత్త కొత్త డిజైన్స్ తయారు చేస్తాడు. దురదృష్టవశాత్తు ఇంతవరకు తన డిజైన్ ఏదీ కూడా మ్యాడీ సెలెక్ట్ చేయలేదు. హే రోహిత్, ఏం చేస్తున్నావ్? ఏం లేదు, కొత్త డిజైన్ తయారు చేస్తున్నాను. సార్ దీన్ని కూడా రిజెక్ట్ చేశారు. ఏం పర్వాలేదు, ఏదో ఒకరోజు సెలెక్ట్ అవుతుంది. అవుతుంది, తప్పకుండా అవుతుంది. నిజం చెప్పనా? ఇప్పుడు ఈ సెలెక్షన్ రిజెక్షన్ ప్రక్రియ నాకు చాలా బాగా నచ్చింది. ఇది నన్ను ఇంకా బెటర్గా మారుస్తుంది. నీలో ఈ పట్టుదలే కావాలి. రోహిత్, ఇక నేను బయలుదేరతాను. బాయ్ బాయ్. రోహిత్ అద్భుతమైన అబ్బాయి. మిగతా ఇంటర్న్స్ అందరూ మ్యాడీతో విసిగిపోయారు. కాని రోహిత్ దానిని ఒక పోటీగా తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు. షో రోజు దగ్గర పడుతుంది. ఇక ఇప్పుడు లేదు లేదు లేదు, అసలు ఇది ఎలా జరుగుతుంది? ఇది నా కాన్సెప్ట్.
మరి రాజువు ఇదే కాన్సెప్ట్ మీద కలెక్షన్ ఎలా లాంచ్ చేస్తాడు? లేదు, తను చేసింది కరెక్ట్ కాదు, ఏమాత్రమూ కరెక్ట్ కాదు. నేను నాశనం అయిపోయాను. షో వచ్చేవారమే ఉంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఇప్పుడు? మాడీని ఆ విధంగా కోపంలో నిరాశగా చూసి ఆఫీస్ వాతావరణం పూర్తిగా బరువెక్కిపోతుంది. అందరూ సైలెంట్గా ఉంటారు. అప్పుడే వెనక నుంచి రోహిత్ గొంతు వినపడుతుంది. సార్, ఒకవేళ మీరొకే అంటే మనం ఒక పని చెయ్యొచ్చు. ఓహ్, ఇప్పుడు నువ్వు చెబుతావా మనం ఏం చెయ్యాలి అని? అవును సార్. సరే చెప్పు, నీ దగ్గర ఏం ఐడియా ఉంది? మనమిప్పుడు ఒక స్కల్ప్చర్ కలెక్షన్ లాంచ్ చెయ్యొచ్చు కదా, అది కూడా ఇండియన్ దేశీ ఫ్రూట్స్ తో తయారు చేసింది. అంటే? మనం ఆహారపు ప్రాకృతిక వస్తువులతో ఒక ఈకో ఫ్రెండ్లీ కలెక్షన్ తయారు చేయొచ్చు. దాని ద్వారా మన కొత్త కలెక్షన్ అందరి ముందుకి రావడమే కాదు, నిజానికి అందరికీ అదొక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. అది ఫ్యాషన్ ఇంకా ప్రకృతి కలిసి నడవచ్చని. రోహిత్ చెప్పిన మాట విని మాడీ కోపం పూర్తిగా శాంతపడిపోతుంది. తను మొదటిసారి ఆ ఇంటర్న్ని గంభీరంగా తీసుకుంటాడు. డిజైనర్స్ అందరూ కలిసి రోహిత్ ఐడియా మీద పనిచేస్తారు. రోహిత్ చెప్తాడు, బట్టల క్వాలిటీ ఇంకా స్కల్ప్చర్ డిజైన్ తయారు చేయటానికి తను గోధుమ పిండితో మిశ్రమాన్ని తయారు చేశాడు. దానితో బేస్ ని తయారు చేస్తారు. ఆ తర్వాత ఎండలో ఎండబెడతారు. కమలాలు, అరటిపళ్ళు ఇంకా యాపిల్ తొక్కలతో ప్రాకృతిక రంగులను తయారు చేస్తారు. ఆ రంగులతోనే డిజైన్స్ లో కొత్త ప్రాణాన్ని పోస్తారు. మొత్తం ఆఫీస్ అంతా హడావిడిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ రోహిత్ కల్పనను చూసి ఆశ్చర్యపోతారు. ఓ మై గాడ్, ఇది నమ్మశక్యంగా లేదు. ఇలా ఇంతవరకు ఎవరూ చేయలేదు. రోహిత్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు నేను తప్పని నిరూపించావు. ఇంతకంటే నేను ఎక్కువ సంతోషపడలేను. తను ముందుకు వెళ్లి రోహిత్ భుజం మీద చెయ్యి వేస్తాడు. నువ్వు మిగతా వాళ్లలాగా పని మాత్రమే చేయలేదు, నువ్వు నిరూపించి చూపించావు. నువ్విక్కడ నీ ప్రపంచాన్ని సృష్టించడానికి వచ్చావు. ఇవాటి నుంచి నువ్వు ఇంటర్న్ కాదు, నాతో పాటు అసిస్టెంట్ డిజైనర్గా పనిచేస్తావు. మాడీ మాట విన్న తరువాత రోహిత్ మొహంలో మెరుపు మెరుస్తుంది. ఏ ప్రయాణాన్ని తను ఒక చిన్న గది నుంచి మొదలుపెట్టాడో ఇవాళ ఆ కళ నిజం కాబోతోంది. ఈకో ఫ్రెండ్లీ స్కల్ప్చర్ కలెక్షన్ స్టేజ్ మీద ప్రదర్శింపబడుతుంది. దర్శకులు ఆశ్చర్యపోతారు. ప్రాకృతిక తత్వాలతో తయారైన ఫ్యాషన్ వాళ్లకి కొత్తగా అద్భుతంగా అనిపిస్తుంది. చప్పట్ల శబ్దంతో హాల్ అంతా నిండిపోతుంది. మరుసటి రోజు ముంబైలో సుమారు ప్రతి పెద్ద మ్యాగజీన్లో ఒకటే పేరు ప్రింట్ అవుతుంది, రోహిత్ మెహతా ద నెక్స్ట్ డిజైనర్ స్టార్. అవునానా, అది నేనే. మీ కొడుకు చేసి చూపించాడు. ఇప్పుడు నా గమ్యం ఎక్కువ దూరంలో లేదు. మీ ఇద్దరి ఆశీర్వాదం నాకుంటే చాలు. ఇక ఆ విధంగా రోహిత్ తన కలను నిజం చేసుకున్నాడు. కష్టం, ధైర్యం ఇంకా నిజాయితీతో తన గుర్తింపుని తెచ్చుకున్నాడు. ముంబై రద్దీలో అందరూ కలలు కనడానికి వచ్చిన చోట ఇప్పుడొక కల నిజమైంది. రోహిత్ కొత్త ప్రయాణం.